వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వ సభ్య సమావేశం బుధవారం రోజున సంఘ భవనంలో అధ్యక్షులు బిల్లా వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంఘ సభ్యుల సమిష్టి కృషితోనే సంఘం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. సంఘ భవనంలో సిఎస్సి సెంటర్ అందుబాటులో ఉందని అందరూ సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, సహకార సంఘం ఆడిట్ అధికారి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు సారబుడ్ల రాజిరెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు గుండేటి శ్రీనివాస్, సేవ్ మల్లారెడ్డి, డైరెక్టర్లు దోనపాటి రామ్ రెడ్డి, మొలుగురి సౌందర్య, మొలుగురి సంపత్, వెంగల కోమల, బండి తిరుపతి, కొడగాని మోహన్ రావు, గడ్డం అబ్బయ్య, తాడవేని కనుకయ్య మరియు సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఏ విధంగా లోన్లు ఇచ్చినాం, ఏమైనా ఖర్చు ఏ విధంగా అయింది, ఎంత లాభం వచ్చింది, ఎంత అభివృద్ధి జరిగిందని చెప్పని నివేదిక సంఘ సభ్యుల మందు నుంచి ఏదైనా ఇబ్బందులు సభ్యులు జరిగినప్పుడు వారి సూచనలు పరిగణలోకి తీసుకొని వారి ఆ సమస్యను పరిష్కారం చేసే కొరకు సంఘ పాలక వర్గం ఎప్పుడు ముందుండి పని చేస్తూ ఉన్నాం. కానీ సంఘానికి రైతులకు ఎంత చేసినా ఎంతో కొంత ఇంకా చేయవలసి ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఎవరి దగ్గరన్నా జరిగినా దాన్ని రెక్టిఫై చేసుకొని అటువంటిది ఎవరి దగ్గర జరగకుండా మళ్ళీ ముందుకు వెళ్తా ఉన్నాం. దాదాపు నాకు తెలిసి ఏం జరుగుతలేవు. కానీ ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు ఏదైనా అవగాహన లోపంతో ఇక్కడ జరిగితే దాన్ని వెంటనే చైర్మన్గా వాడి ముందుండి సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నాం. మనకు ఇక్కడికి వచ్చినటువంటి రైతులు ప్రభుత్వం సన్నవడ్లకు వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి అగ్రికల్చర్ వాళ్ళు సన్నవడ్లు అంటే ఏదంటే వాళ్ళు నంబర్లు ఇచ్చారు. అందువల్ల వాళ్ళు ఇచ్చినటువంటి రకాలకు 500 రూపాయల బోనస్ వస్తుంది. ఎవరు దళాల దగ్గరికి వెళ్ళద్దు. ప్రభుత్వం నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ నల్గొండ జిల్లాలో ప్రారంభించారు. ఆల్రెడీ బోనస్ వస్తుందని చెప్పి మంత్రి గారు ప్రారంభించారు కాబట్టి ప్రారంభమైంది. మనం కూడా వీలైతే ఎక్కడైనా సెంటర్ అవుతుంది మంత్రి గారు వస్తుంది తప్ప వారు వీళ్ళు చెప్తారు. లేకుంటే మనం కూడా ప్రారంభోత్సవం స్టార్ట్ చేసుకుంటాం. మళ్ళీ తీసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. మనం ఒక చిన్న అమౌంట్ పెట్టుకొని ఈ సబ్ కౌంటర్ లెక్క మనం బ్యాంకు పోతాం. బ్యాంకు ప్రతిసారి ఇంటర్నెట్ పోలేం కదా. ఇవి కూడా పెట్టుకొని సేవింగ్ తీసుకోవచ్చు, జమ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అది కూడా మనం చేసుకోవచ్చు. ఇంటర్నెట్ మైనస్లో ఉన్న సంఘము దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి పాలక వర్గాల ప్రోద్బలంతో రైతుల సహకారంతో దినదినాభివృద్ధి కొంచెం డెవలప్మెంట్ జరుగుతున్నది. ముఖ్యంగా ఏమి అంటే మన దగ్గర సదుపాయాలన్నీ మన రైతులు అందరూ వినియోగించుకోలేకపోతున్నారని మా దృష్టికి వచ్చింది. అన్ని సదుపాయాలు ఈ సంఘం ఏ రూపాయి మనం చెల్లించినా కానీ ఆ రూపాయి మనదే అనుకున్న ఉద్దేశంగా అందరూ ముందు ఉండి అన్ని సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని. సరే, సంఘంలో కొన్ని ఏవైనా మీ సూచనలు ఉంటే మీరు చెప్పాలి తప్ప ప్రతి ఇష్యూను కూడా బయటికి తీసుకొచ్చి దాన్ని పేపర్ ప్రెస్కి వచ్చి దానికి తీసుకురావద్దని నా మనవి. ఎందుకంటే సంఘము పరువు పోతే మన పరువు అయినట్టు భావించేసి సంఘ శ్రేణులను దృష్టిలో పెట్టుకొని సంఘానికి అన్ని విధాలుగా మీరు తోడ్పాటు అందించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాను. దయచేసి ఇప్పుడు మనకు ముఖ్యంగా ఇంకొక వారం 10 రోజులు అయితే వరిధాన్యం కొనుగోలు ప్రారంభమవుతుంది. దాని విషయంలో రైతులు కొంచెం సమ్మయనం పాటించి సాఫీగా మన దగ్గర నుంచి ఏ మాట బయటికి రాకుండా ఖచ్చితంగా వరిధాన్యం కొనుగోలు ప్రతి గింజ గవర్నమెంట్ కొనడానికి సిద్ధంగా ఉన్నది. సరే, చిన్న పొరపాట్లు అనేటి సమస్యలు ఉంటే ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుని దాన్ని సాల్వ్ చేసుకుని పోవాలని తప్ప దాన్ని పెద్దగా చేసి దాన్ని వేరే రకంగా చూడదని నా యొక్క ముఖ్యమైన. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్షులు ఇచ్చిన చైర్మన్ వెంకరెడ్డి గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా రైతులు అందరూ కూడా అవేర్నెస్ తోటి ఉండాలి. సంఘం ఏం నడుస్తుంది అనే ఆలోచనతో ఫస్ట్ ఈ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాలి. ఎందుకంటే మనం వస్తాం చదివినాం పోతాం కాదు. ఏం చేస్తే బాగుంటుంది సంఘం, ఎట్లయితే డెవలప్ అవుతుంది. ఇప్పటివరకు ఎంత కొంత డెవలప్ అయింది, ఇంకా కావాలి ఎట్లయితుంది. తర్వాత రేపు పొద్దున రాబోయే రోజులంతా కూడా ఈ ప్యాడీ కన్నా ఇప్పటిదాకా మనం బతుకునే కారణం సంఘం ఇంప్రూవ్ అయ్యే కారణం కొంత ప్యాడీ
కమిషన్ తోటే మనం ఈ సంఘం డెవలప్ అవుతాం. అదే పోతే రేపు పొద్దున రాబోయే రోజు చాలా కష్టం అవుతుంది సంఘం నడవై. దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవాలి. రైతులు ఎట్లయితే బాగుంటుంది సంఘం, ఇట్లా ఏ పాల్గొపోతే ఇంకా డెవలప్ అవుతుంది. ఒక కోణం తీసుకోవాలి. అటువంటి సలహా సూచనలు ఇవ్వాలి.